1000 ఏళ్ళు కాదు, 10,000 ఏళ్ళైనా ఆ పందులు అట్లే ఉంటాయి. మనమే మారాలి. మత మార్పిళ్ళు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అవును, అంటే దాని నుంచి రక్షణ ఎలా అంటే మనం మారడమే. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదన్నా ఇప్పుడు స్వీట్ తింటారా అని అడిగారు. తినను. ఎందుకు తిన్నాను? నా నియమం. ఏం చెప్పాను నేను? మాకు జ్యూసు మీకు జ్యూసు అన్నాను కదా. ఆ నియమాలకు కట్టుబడి ఉండాలి. మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? ఆడికి వెళ్తే ఏదో సుఖపడిపోతాం, ఆడికి వెళ్తే ఈజీ ప్రాసెస్, ఆడికి వెళ్తే ఖర్చు ఉండదు, ఆడికి వెళ్తే నియమం ఉండదు. ఇప్పుడు గుళ్ళోకి వస్తే మనం బయట కాళ్ళు కడుక్కుని వస్తాం, స్నానం ఖచ్చితంగా చేసి వస్తాం, ఏమయ్యా బొట్టు పెట్టుకోవచ్చు కదా అంటాం. నియమాలు, అక్కడ నియమాలు లేవు, నువ్వు ఎలాగైనా జీవించవచ్చు కదా. కాబట్టి నియమాలు లేనటువంటి, నీతి లేనటువంటి జీవితాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఆ మతాలు చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి. ఓకే గురుగారు, ఇటీవల మనం గమనిస్తే కూడా ముస్లిమ్స్ మన దగ్గరకు వచ్చి సంతానాన్ని పెంచి మన భారతదేశాన్ని కూడా ముస్లిం రాజ్యంగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఒక స్టేట్మెంట్